విద్యతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విద్య, క్రీడలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైనవాని లంకలోని పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్థానిక ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక సదుపాయాలు ప్రారంభించారు. తీర ప్రాంత యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని నిర్మలా సీతారామన్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మీరు దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాటికి రెఫర్ చేస్తారు. కాదు, నేను మొదటి మీటింగ్లో 2014-15లోనే అన్నాను, ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది. ఈ మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట. ప్రధానమంత్రి గారి ఆలోచన, ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి. ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు, తూర్పుతాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది. సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పుతాడులో పని కొంచెంగా మొదలుపెట్టినప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా. మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి. గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం. ఇక్కడ కూడా తూర్పుతాడులో కూడా. బట్ తూర్పుతాడులో దాని తర్వాత మెల్లగా పని ముందుకు సాగల. కానీ ఇక్కడ మహిళలు కంప్లీట్గా ఫుల్గా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వరదల టైంలో, సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం, పంచాయత్ భవనం అని అనుకోండి, ప్లస్ పిల్లలు సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చినాక ఒక చోట్ల కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో, లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో, ఇవన్నిటి కోసం మంచి చోటు ఉండాలి అని మొదలుపెట్టిన పెద్ద భవనం ఇవాళ ఎన్నో రకాల పర్పసెస్కి మనకు ఉపయోగం అవుతుంది అనేది చూస్తున్నప్పుడు చాలా వరకు మిగతా ఎంపీలు ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతారు, ఎలా మీరు మొదలు పెట్టారు, అది ఇప్పుడు ఏమేమో పనికి వస్తుంది, ఇది ప్లానింగ్ ఎలా చేశారు? ఏం ప్లానింగ్ చేయలేదు. ప్రజలు పిఎం లంకలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకం నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం ఏదో చేస్తాం. అది మాత్రం కాదు, ఈ భవనం కొన్నాళ్ళ క్రితం, ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్గా ఇక్కడ చాలా పని జరిగింది. ఒక మారు 2024 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్కు ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన కింద 13 రకాల ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అది కార్పెంటర్ అవ్వచ్చు, లేదు హెయిర్ డ్రెస్సర్ అవ్వచ్చు, ఇంకా అట్లా చాలా మేసన్స్, ఫిష్ నెట్ తయారు చేసేవాళ్ళు, ఇట్లా చాలా ట్రేడ్స్కి. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.